పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పీఎం కుసుమ్ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 42.5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అడిగొప్పలలో 3 మెగావాట్లు, నరమాలపాడులో 3 మెగావాట్లు, ముడుకూరులో 3.5 మెగావాట్లు, రాయవరంలో 5 మెగావాట్లు, దుర్గిలో 6 మెగావాట్లు, కండ్లగుంటలో 4 మెగావాట్లు, మండాదిలో 3 మెగావాట్లు, వెల్దుర్తిలో 3 మెగావాట్లు, కొప్పునూరులో 6 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పల్నాడు పవర్ వెంచర్స్ ఆధ్వర్యంలో 3 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో ఎఫ్ఎల్ఎస్ పీఎం కుసుమ్ పథకం ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన 3 మెగావాట్ల సౌర విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి మాట్లాడుతూ పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లను అందించడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సౌరశక్తి ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సౌర విద్యుత్ వినియోగం పెరగడం వల్ల రైతులకు విద్యుత్ భారం తగ్గడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 42.5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం కావడంతో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా నియోజకవర్గం కీలక ముందడుగు వేయనుంది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, పల్నాడు జిల్లా ఎస్ఈపీ విజయకుమార్, జిల్లా ఈఈఎస్ సింగయ్య, మాచర్ల ఏడీఈ నాగ సురేంద్రబాబు, గురజాల ఏడీఈ ఆనందరావు, ఈఈ సీతారాములు, పల్నాడు పవర్ వెంచర్స్ నిర్వాహకులు, సిబ్బందితో పాటు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా మాచర్ల నియోజకవర్గం సౌరశక్తి వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది. ఇక్కడ ఎంఎం తాండా గ్రామంలో 3 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పల్నాడు పవర్ వెంచర్స్ వాళ్ళు ఎరెక్ట్ చేసిన దాన్ని కమిషన్ చేసి గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది. దీని కెపాసిటీ 3 మెగావాట్లు. మనం ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారు, అలాగే ఎనర్జీ మినిస్టరు, ఎనర్జీ సెక్రటరీ గారు సహకారంతో పెద్ద ఎత్తున ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మొత్తం కంపెనీలో 191 మెగావాట్లు అవార్డు చేయడం జరిగింది. ఒంగోలు జిల్లాలో 105 మెగావాట్లు, అలాగే పల్నాడు జిల్లాలో 42 మెగావాట్స్ అవార్డు చేయడం జరిగింది. మిగతా బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో కూడా చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ఈ 3 మెగావాట్ల ప్లాంట్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది. రాష్ట్రంలోనే అంటే మిగతా డిస్కమ్లలో కూడా అవార్డు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము రాష్ట్రంలో ఫస్ట్ ప్లాంట్గా సిపిడిసిఎల్ పరిధిలో ఈ పల్నాడు పవర్ వెంచర్స్ వాళ్ళు ఈపీసీ ప్రాజెక్టు కింద చేసిన ప్లాంటు రాష్ట్రంలోనే మొదటి ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ప్లాంట్ను ఈరోజు గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది. సో మిగతావి కూడా ఇంకా కొన్ని ప్లాంట్లు కూడా వర్క్స్ బాగా జరుగుతున్నాయి. అవి కూడా త్వరలోనే ఇంకొక 10 మెగావాట్లు కూడా గ్రిడ్కు చేయడం జరుగుతుంది. మిగతా జిల్లాల్లో కూడా ఒంగోలులో కొంతవరకు పనులు జరుగుతున్నాయి. ఇంకా బాపట్ల, ఎన్టీఆర్లో అవ్వలేదు. అవి కూడా డిసెంబర్కి అంతా పూర్తి చేసి దాదాపు 190 మెగావాట్లు, 191 మెగావాట్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కి అంతా డే టైం కరెంట్ ఇవ్వడం కోసమని చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఆ రకంగా మొత్తం 191 మెగావాట్లు కూడా డిసెంబర్కి అంతా పూర్తి చేసి రైతులకు అందరికి కూడా డే టైం 9 గంటలు ఎలాంటి లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో మాత్రమే. మిగతాది కూడా మనం ఎక్కడైతే అగ్రికల్చర్ పొటెన్షియల్ ఉందో ఈచ్ సబ్స్టేషన్ వైజ్ 3 మెగావాట్లు, 5 మెగావాట్లు, 6 మెగావాట్లు కూడా పెట్టి రైతులకు అందరికి కూడా, అంటే మనం ఎక్కడికక్కడ లైన్ కలుపుతాం కాబట్టి నార్మల్గా మా పవరు 220 kV, 130 kV, 33 kVకి వచ్చి 11 kVలో డిటిఆర్ ద్వారా రైతులకు ఇస్తున్నాం. ఇది ఎక్కడికక్కడ ఆ 33 kV సబ్స్టేషన్లో మనం గ్రిడ్కు కలుపుతాం కాబట్టి వోల్టేజ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్లో గవర్నమెంట్ కూడా ఆలోచన ఏముందంటే ప్రతి 33 kV సబ్స్టేషన్లో కూడా బ్యాటరీ స్టోరేజ్ కూడా పెట్టాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆ విధంగా కూడా గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలనేది కూడా మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ చేసేటప్పుడు బ్యాటరీ స్టోరేజ్ కూడా ఎక్కడికక్కడ పెట్టి డే టైం మనం సోలార్ ఉన్నప్పుడు అవి ఛార్జ్ చేసుకొని నైట్ టైం మనం పీక్ అవర్స్లో
ఎక్కువ రేటు పెట్టి కొనకుండా దాన్ని ఆ బ్యాటరీస్ డిశ్చార్జ్ చేసుకొని సప్లై వాడుకుంటే ఇంకా కూడా చీప్ పడుతుంది. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పవర్ ఛార్జెస్ పెంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట ఇయర్ బై ఇయర్ కూడా పవర్ ఛార్జెస్ పెంచకుండా భారీ ఎత్తున రెన్యూవబుల్, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, అట్లాగే సోలార్ రూప్ టాప్ కూడా చేశాం. నార్మల్ సూర్య గారితో పాటు ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు ఎవరైతే 200 యూనిట్ల లోపల కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకందరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తీసుకొని డిస్కమ్ వాళ్ళే లోన్ తీసుకొని వాళ్ళతో నయా పైసా కట్టించకుండా 200 యూనిట్లు లోపు కాల్చే వాళ్ళకందరికి కూడా 2 కిలోవాట్లు ప్రతి ఇంటికి కూడా, అది కూడా మా కంపెనీలో 191 మెగావాట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 40% దాకా కంప్లీట్ చేశాం. దాన్ని కూడా మేము సెప్టెంబర్ ఆఖరికంతా కూడా పూర్తి చేయాలని పెట్టుకున్నాం. మ్యాక్సిమం సెప్టెంబర్కు పూర్తి చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత బీసీ కన్జ్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే 200 యూనిట్ల లోపల బీసీ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రూఫ్ టాప్ సోలార్ పెట్టాలనేది గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే, అంటే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 20,000 సబ్సిడీ ఇస్తుంది. మిగతా అమౌంట్ డిస్కమ్లకు మొత్తం బర్డన్ అవుతుందని ఒక ఈఎంఐ మోడల్లో కన్జ్యూమర్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ కరెంటు బిల్లుతో పాటు ఒక ఈఎంఐ నెలకు కొంత అమౌంట్ కట్టేటట్లు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది ఈఎంఐ మోడల్లో డబ్బు కట్టుకొని చేసుకుంటే ఒక 6 ఇయర్స్లో అది ఆ ప్లాంటే ఫ్రీ అయిపోతుంది వాళ్ళకు. ఆ తర్వాత ఇంకొక దగ్గర 15-20 సంవత్సరాలు ప్లాంట్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి కరెంటు బిల్లు కూడా కట్టకుండా వాళ్ళకి కావాల్సిన కన్జంప్షన్ అంతా కూడా సోలార్ ద్వారా తీసుకోవచ్చు. అది కూడా త్వరలోనే రూపుదిద్దుకుంటుంది. సబ్స్టేషన్స్ కింద 42 మెగావాట్లు పెడుతున్నాం. అది ఇంకొక నవంబర్ కంతా కంప్లీట్ అవుతాయి. మాక్సిమం మొత్తం మాక్సిమం డిసెంబర్ లోపల 9th మంత్ ఆఖరుకు ఇంకొక 3 మెగావాట్లు 6 మెగావాట్స్ చేస్తాం. మిగతా అంతా డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తాం. మొత్తం ఈ జిల్లా అంతా కూడా అన్ని మెటీరియల్ కూడా వచ్చాయి, వీళ్ళకు వర్క్లు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి డిసెంబర్కు ఎట్టి పరిస్థితుల్లో ఈ పల్నాడు జిల్లాదంతా కూడా, అంటే 1 మెగావాట్ దాదాపు 200 మంది అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు 5 HP వాళ్ళకు ఉపయోగపడుతుంది. 200 మంది రైతులకు 450 మంది కన్జ్యూమర్లు ఉన్నారు ఈ సబ్స్టేషన్ కింద. సో 1 మెగావాట్ మనం చేస్తే దాదాపు 200 మంది 5 HP ఉన్న కన్జ్యూమర్లకు అందరికీ కూడా సోలార్ ద్వారా మనం కరెంట్ ఇవ్వగలుగుతాం. 3.5 కోట్లు అవుతుంది 1 మెగావాట్కు. ఇది 3 కాబట్టి ఇంటూ 3 10.5. అంటే వాళ్ళు పెట్టి చేసుకుంటారు. గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిషన్ రేటు ప్రకారం ₹3.09 వాళ్లకు జనరేట్ అయిన ప్రతి యూనిట్కు ఇస్తారు. సో వాళ్ళే పెట్టుకొని చేసుకోవాలి. అది ఇప్పుడు ఉన్న ప్రకారం దాదాపు 3.5 కోటి అవుతుంది. ల్యాండ్ అయితే లీజ్ బేసిస్ మీద, అది మీకు కూడా తెలుసు ఆల్రెడీ. ఎవరీ ఇయర్ 31,000 ఇస్తారు. 5% ఇంక్రీజ్ కూడా ఉంటుంది ఎవరీ 2 ఇయర్స్ కదా. 2 ఇయర్స్కు ఎస్కలేషన్ లీజ్ కూడా ఇస్తారు. అదే లీజ్ బేసిస్లో తీసుకున్నారు. కొంత ఎక్కువ ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇచ్చారు. వాటికి కూడా లీజ్ పే చేస్తున్నారు. నెట్ క్యాప్ ద్వారా ల్యాండ్ అంతా కూడా అది వాళ్ళు ప్రొక్యూర్ చేసి గవర్నమెంట్ చేసి లీజ్ బేసిస్లో గవర్నమెంట్కి ఇస్తారు. ప్రైవేట్ది వీళ్ళే కుదుర్చుకొని లీజు ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి 5% లీజ్ ఛార్జెస్ కూడా పెంచుతారు. ఒరిజినల్గా కండిషన్ అది టెర్నర్లోనే ఆ కండిషన్ ఉంది. తుర్కీలో అంతా ప్రైవేట్. ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో ఆల్మోస్ట్ ఎక్కువ ప్రైవేట్ ల్యాండే ఉన్నాయి. గవర్నమెంట్ కొద్దిగా ఉంది. ఇప్పుడు ఈ 40కి దాదాపు 160 ఎకరాల పైన కావాలి వీళ్ళకు. 40కి 4 ఎకరాలు పర్ మెగావాట్ అనుకుంటే దాంట్లో ఒక 20-30 గవర్నమెంట్ వచ్చింది. మిగతాదంతా వాళ్ళు రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ప్రైవేట్ ల్యాండే లీజుకు తీసుకున్నారు. అంటే మనం టెండర్లో 2 ఇచ్చాం.
గవర్నమెంట్ది ఎంత వీలైతే అంత ఇస్తాము, లేనిది ప్రైవేట్ది తీసుకొని చేయాలనేది. సో వాళ్ళే ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళు లీజుకి తీసుకుంటారు. గవర్నమెంట్ది అయితే నెట్ క్యాప్ అనుసంధానం చేస్తారు. సార్ ఒక చిన్న మాట, ప్రకాశం జిల్లాలో దొనకొండలో కొంచెం ఎక్కువ మొత్తాదులో పెడదాం